హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మనకైతే షార్ట్స్ వీడియో ఎలా బూస్ట్ చేయాలి. సో షార్ట్ వీడియో మనం అప్లోడ్ చేసిన వెంటనే ఎలా బూస్ట్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి. బూస్ట్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేది. సో మనం అలాగే అప్లోడ్ చేసి ఉంచండి. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ వ్లాగ్ కానీ ఏదైనా మీరు షార్ట్ వీడియో తీస్తున్నారు అనుకోండి, షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన మీకు అట్లనే ఉంచుంటారు అనుకోండి. సో మీరు 1 అవర్ ఆగండి, 2 అవర్ ఆగండి, 3 అవర్, మనకి ఎంత వస్తాయి? 1, 2, 3. కొత్త క్రియేటర్స్ మాత్రమే చెప్తున్నా. సో మన పాత క్రియేటర్స్కి అయితే నేను చెప్తలేను, కొత్త క్రియేటర్స్కి అయితే చెప్తున్నా. వాళ్ళకి వ్యూస్ రావు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు అప్లోడ్ చేసిన అట్లనే ఉంచండి. సో ఇట్లా మీరు మళ్ళీ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తారు. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుంది? 1 వ్యూస్ వస్తాయి, 2 వ్యూస్ వస్తాయి, 3 వ్యూస్ వస్తాయి, 4 వ్యూస్ వస్తాయి, 10 వ్యూస్ వస్తాయి, 20 వ్యూస్ వస్తాయి. 20 వ్యూస్ కన్నా ఎక్కువ దాటదు. సో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బూస్ట్ చేయాలి. మీరు అప్లోడ్ చేసిన మీ షార్ట్ని బూస్ట్ చేయండి. బూస్ట్ ఎలా చేయాలి నేనైతే ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ చాలా చిన్నది. మీరు మీరు అప్లోడ్ చేసిన ఒక 1 మినిట్ లేదా 1 సెకండ్, మీరు ఎట్లా అప్లోడ్ చేసిన 1 సెకండ్లో మీరు వైటీ స్టూడియో వెళ్ళండి. వైటీ స్టూడియో వెళ్ళిన తర్వాత నేనైతే స్క్రీన్ రికార్డు అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఎలా బూస్ట్ చేయాలనేది. సో మీరు వెయిట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది ఈ వీడియో. సో మీరు లైక్ అయితే చేయండి. కొత్త క్రియేటర్కి అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి మీకైతే లైక్ చేయమని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు యూట్యూబ్కి అయితే వెళ్ళిపోండి. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్కి వెళ్ళిపోండి. యూట్యూబ్కి ఒక వేస్తే మనకి ఇక్కడ మీరు షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో నాకు ఇక్కడ ఇది ఐకాన్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు. ప్లస్ సింబల్కి ఓకే చేయండి. సో ప్లస్ సింబల్కి ఓకే చేస్తే మనకి ఇక్కడ కొత్తగా వచ్చింది ఇక్కడ రూల్స్. సో ఇక్కడ చూడండి, షార్ట్ ఉంది, వీడియో ఉంది, లైవ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం వస్తుండే? యూట్యూబ్ క్రియేటివ్ షార్ట్ వస్తుండే, అప్లోడ్ అయ్యే వీడియో వస్తుండే. అది ఇప్పుడు చేంజ్ అయింది. సో ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసేది ఉంటే ఇలా అప్లోడ్ చేయండి, షార్ట్ అప్లోడ్ చేసి ఉంటే ఇలా అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు షార్ట్ ద్వారా అప్లోడ్ చేస్తే చూడండి, ఈ షార్ట్ ద్వారా అప్లోడ్ చేస్తే మనకు క్వాలిటీ అనేది బ్లర్గా వస్తుంది, తక్కువ క్వాలిటీ వస్తుంది. సో మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీ వేసి వాళ్ళు పంపిస్తారు అన్నట్టు. మనకు ఎంత మంచి 4K క్వాలిటీ అయినా, ఎంత మంచి క్వాలిటీ వీడియో షూటింగ్ తీసుకున్నా మనకు అందులో క్వాలిటీ తక్కువ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే షార్ట్ వీడియో అయినా కానీ లాంగ్ వీడియో అయినా ఈ వీడియోస్తో అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు షార్ట్ ఉంది కదా, ఇట్లా షార్ట్ సెలెక్ట్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏదైనా షార్ట్ సంథింగ్ మీకు చూపిస్తున్నాను. ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేసుకుంటా చూడండి. సో మనకి ఇదంతా ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్కి ఓకే చేయండి. ఓకే, నెక్స్ట్కి ఓకే చేస్తే మీకు సాంగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ మీరు ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అన్నీ పెట్టుకొని టైం లైన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓకే వేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ థంబ్నెయిల్ మళ్ళీ యాడ్ డిస్క్రిప్షన్, మీ డిస్క్రిప్షన్ ఎలా రాసినా ఓకే. మనకి ఇక్కడ షార్ట్కి ఎలా రాసినా ఓకే. మీ నేమ్ రాసుకోవచ్చు, ఓన్లీ షార్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు చూపిస్తాను. ఓన్లీ షార్ట్స్, ఇంతే. షార్ట్ రాసి వదిలేసినా మనకు వైరల్ అవుతుంది. అఫ్కోర్స్ మీకు వీడియో టైటిల్ పెట్టాలని ఏం లేదు, మీ డిస్క్రిప్షన్లో ఏం రాసినా ఏం లేదు, ఓన్లీ మనకు ఇంత చేస్తే అయిపోతుంది. ఇంత చేసిన తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ అంటే లొకేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నో ఇట్స్ అండ్ నాట్ మిడ్ కిడ్స్ ఉంది కదా, దీనికి నో పెట్టేయండి. చిన్నపిల్లలది కాదు కదా, అందరిది కదా, ఓకే వేసేయండి. అలో వీడియో అండ్ ఆడియో ఉంది కదా, దానికి అలో పెట్టేయండి. ఇక్కడ యాడ్ పేడ్ ప్రమోషన్ లేబుల్ అని ఉంది, ఇక్కడ చూడండి, యాడ్ ఓకే వేస్తే ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు డబ్బులు ఎవరిదైనా వీడియో పెట్టాలనుకుంటున్నారు, షూటింగ్ తీసి వీడియో పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు తీసుకొని ఇక్కడ వీడియో పెట్టాలనుకుంటున్నారు. అయితే మనం ఏం చేయాలంటే ఎస్ చేయాలి, లేకుంటే నో చేయాలి. మీరు డబ్బులు తీసుకుంటలేరు కాబట్టి ఇక్కడ నో చేసేయాలి. నో చేసేసి బ్యాక్ రావాలా, అంతే. ఇక్కడ కామెంట్ ఉంది, ఆన్ లేదా ఆఫ్, మీ ఇష్టం ఉన్నట్టు పెట్టేయండి. సో ఇక్కడ అప్లోడే ప్రాసెస్, అప్లోడే చేసేయండి. అప్లోడ్ చేసిన మనకు అప్లోడ్ చేసిన వెంటనే అయిన వెంటనే మనకి ఇక్కడ వైటీస్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూపిస్తాను, వైటీస్లో వెళ్ళిపోతుంది. నేను అప్లోడ్ చేస్తలేను కాబట్టి మీకు చూపించడానికి మీకు చెప్తున్నా. సో ఇక్కడ
మీకు అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదో ఒక ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, సపోజ్ మీకు తెలవాలన్నట్టు ఇక్కడ ఇది ఒక వీడియో తీసుకుంటున్నా, తెలవాలంటే అప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వస్తుంది ఇక్కడ. ఆ వీడియోని మీరు బూస్ట్ చేయండి. నేనైతే ఇది ఒక వీడియో మీకు తెలవాలన్నట్టు బూస్ట్ చేసి చూపిస్తా. సో దీనికి ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మనకి ఇక్కడ ఇట్లా డాష్బోర్డ్ ఇలా వస్తుంది. సో మనకి ఇక్కడ షేర్ ఉంది కదా, దీనికి షేర్కి ఓకే చేసేయండి. సింప్లీ షేర్కి ఇట్లా వన్స్ ఒకసారి షేర్ చేసింది అనుకోండి, ఇక్కడ వాట్సాప్ వస్తుంది. ఇక్కడ వాట్సాప్కి ఓకే చేసేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పర్సనల్ డేటా ఉంది కదా, ఇక్కడ చూడండి పర్సనల్ డేటా ఉంది కదా, ఇక్కడ ఉంది కదా పర్సనల్ డేటాకి ఓకే చేసుకోండి. పర్సనల్ డేటాకి ఓకే చేసిన తర్వాత షేర్ చేసేయండి. అంతే, ఇట్లా వస్తాయి కదా, ఇక్కడ ఓకే చేసేయండి. వచ్చిందా? మీరేం చేస్తారంటే నేను ఇందాక ఈ వీడియో అప్లోడ్ చేయలే కదా, దాన్ని క్యాన్సిల్ చేసేస్తాను. మీకు తెలవాలన్నట్టు చెప్పాను కదా, క్యాన్సిల్ చేసేస్తాను. అట్లా ఇందులోనే అప్లోడ్ చేసిన కాబట్టి మీకు ఇందులోనే అది వీడియో బూస్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే షేర్ చేసాం కదా, దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది, మన వీడియో వస్తుంది. ఈ వీడియో మనకు చూడొద్దు, ఇట్లా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఇంత తర్వాత వేరే వాళ్ళ షార్ట్ వస్తుంది కదా, ఒక 5 సెకండ్స్ చూడండి, ఎక్కువ చూడకండి, 5 సెకండ్స్ చూడండి. 5 సెకండ్స్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే చూసారు ఇక్కడ 2.2 lakhs లైక్స్ ఉన్నారు. ఇవి వైరల్ అయిన వీడియోస్. ఇంకొక 5 సెకండ్ వేరే వీడియో చూడండి, వేరే షార్ట్ చూడండి. ఈ షార్ట్ మనకు 5 సెకండ్స్ చూడండి, 1.1 lakhs లైక్స్ ఉన్నారు. సో ఇది మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇది ఒక 5 సెకండ్స్ చూడండి. నెక్స్ట్ ఈ 5 సెకండ్స్ చూసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. చూసారా, ఈ వీళ్ళ షార్ట్ కూడా 1.8 lakhs లైక్స్ ఉన్నాయి. సో ఇది కూడా వైరల్ అయిన వీడియో. సో ఈ వైరల్ అయిన వీడియో ఇట్లా చూపిస్తాయి కాబట్టి వాళ్ళతో మనది కూడా వెళ్తుంది. ఇట్లా వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఈ ఫుల్ వీడియో చూడండి, మన ఫుల్ షార్ట్ చూడండి. మన షార్ట్ అనేది ఇటు ఫుల్ షార్ట్ చూసిన తర్వాత మీరు ఏదైనా షార్ట్, కొత్త వాళ్ళకి చెప్తున్నా, మీరు హోల్డర్ అయితే స్కిప్ చేయండి వీడియో. సో నేను ఈ ఫుల్ షార్ట్ చూసిన తర్వాత ఇక్కడ లైక్ ఉంది కదా, ఇక్కడ లైక్ ఓకే చేసేయండి. అంతే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ చూడకండి, బ్యాక్ వచ్చేయండి. అంతే, బ్యాక్ వచ్చిన తర్వాత మీరు వితిన్ ఈ వైట్ స్టూడియో ఉంది కదా, ఓపెన్ చేయకండి. ఒక 1 hour అన్నా, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా ఆగండి. హాఫ్ అన్ అవర్ ఆగితే మనకేమవుతాయంటే వ్యూస్ వస్తున్నాయా లేవని మనకు తెలుస్తుంది. వైట్ స్టూడియో ఓపెన్ చేస్తే మనకేం ప్రాబ్లం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి. అంటే వితిన్ మీరు బూస్ట్ చేసిన వెంటనే మనకైతే వ్యూస్ రావు కదా. సో మనకు హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో ఏంటి అన్న, మీకు ఇలా బూస్ట్ చేస్తున్నారు కదా, మీకు వ్యూస్ రాలే కానీ మీరు నాకెందుకు చెప్తున్నారని క్వశ్చన్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫేక్ కాదు, రియల్గానే చేసి చూడండి. ఇది ట్రూ. సో ఏమైందంటే నా ఈ ఛానల్ స్టాప్ చేశాను నేను. సన్నీ తెలుగు వీడియోస్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నేనైతే మనం ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, మనం ఎప్పుడైతే రెగ్యులర్ షార్ట్ అప్లోడ్ చేస్తేనే ఈ ట్రిక్ పనిచేస్తుంది, లేకుంటే పనిచేయదు. సో ఈ ట్రిక్ ఎలా అంటే, నేను ఏం చేస్తున్నానంటే ఈ షార్ట్ అనేది రెగ్యులర్ అప్లోడ్ చేస్తలేను. సో మా అబ్బాయి అయితే వాడు ఇక్కడ లేడు, వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఉంటాడు కాబట్టి నేను చెప్తున్నా. సో అట్లా, సో రెగ్యులర్ అప్లోడ్ చేస్తేనే ఈ ట్రిక్ పనిచేస్తుంది కాబట్టి మీకు ఎందుకు వ్యూస్ రాలేవని అనుకుంటారచ్చు. సో మీకు అట్లా, సో రెగ్యులర్ అప్లోడ్ చేస్తేనే షార్ట్ మీకు వ్యూస్ వస్తాయి, అది ట్రిక్ పనిచేస్తుంది అట్లా అన్నట్టు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎలా బూస్ట్ చేయాలనేది. సో మీరు అప్లోడ్ చేసిన మీరు వైట్ లిస్ట్లో వెళ్ళండి. వైట్ లిస్ట్లో వెళ్ళిన తర్వాత షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత మనకు అక్కడ మనం పర్సనల్గా చెప్తున్నా, అందులో కూడా మీరు యాప్లో, వాట్సాప్ యాప్లో మీరు పర్సనల్ డేటా అనేది క్రియేట్ చేసుకోండి. సో మీ ఫోన్లో క్రియేట్ చేసుకుంటే మీకు పర్సనల్గా అది అందులో షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయకండి. మీ పర్సనల్ డేటాలో షేర్ చేసి అందులో నుంచి ఇప్పుడు ఏదైతే జిమెయిల్లో మీ యూట్యూబ్ అకౌంట్లో మీ ఏదైతే అప్లోడ్ చేసిండ్రో అందులోనే చూడండి. సో ఇప్పుడు మనం
గూగుల్ సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి మనం అందులో అప్లోడ్ చేసిన తర్వాత వేరే మెయిల్ ఐడితో చూస్తాం. అట్లా చూడకండి, అదే మెయిల్ ఐడితో చూడండి. సో ఆ షేర్ చేసిన షార్ట్ని క్లిక్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేసిన షార్ట్ని చూడకండి, స్క్రోల్ చేయండి. వేరే వాళ్ళ షార్ట్ అనేది 5 సెకండ్ చూడండి, త్రీ టైప్ చూడండి. ఒక ఫస్ట్ 5 సెకండ్ చూడండి, సెకండ్ 5 సెకండ్ చూడండి, థర్డ్ 5 సెకండ్ చూడండి, మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. ఇంకా 5 సెకండ్ మళ్ళీ మన వీడియో వచ్చిన తర్వాత పూర్తిగా ఫుల్ షార్ట్ చూడండి. లాస్ట్లో మనకి లైక్ చేసి వదిలేయండి. ఒక 1 అవర్ ఆగండి, మీకు ఎట్లా వ్యూస్ వస్తాయో నేను చెప్తా. మీరు చేసి చూడండి తప్పకుండా. ఇట్స్ ట్రూ. నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్లో నేను చేసి చూశాను, నాకు ఇది నిజం ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. సక్సెస్ అవుతారు, మీరు తప్పకుండా చేయండి. మరి మీరు 1 డేలో చేయకండి, ఒక షార్ట్ని చేసి వదిలేయకండి. రెగ్యులర్ షార్ట్ని అలాగే చేయండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. మీరు అలాగే చేయకపోయినా ఒక షార్ట్ని చేసి నెక్స్ట్ డే మీరు షార్ట్ తీస్తారు కదా, ఆ షార్ట్ కూడా కంపల్సరీ చేయండి. చేయకుంటే వ్యూసే రావు. అలా కూడా ఉంటుంది ప్రాసెస్. సో కంపల్సరీ బూస్ట్ చేయండి అలా అన్నది. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.